ఐపీఎల్ 2024 మే 18 జరిగే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో ఏ టీం అనేది విజయం సాధించి ప్లే ఆఫ్ వెళ్తుందో ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈసారి కప్ అనేది ఏ టీంకి వస్తుందో కూడా కింద కామెంట్ చేయండి. ఇక మ్యాచ్ విషయాన్ని చూసుకున్నట్లయితే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ అనేది 18th రోజున చెన్నై సమయంలో జరుగుతుంది. అదేవిధంగా బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే రెండు టీమ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. బౌలింగ్ పరంగా కూడా రెండు టీమ్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులకైతే ఈ మ్యాచ్ అనేది ఒక గొప్ప పండుగనే చెప్పుకోవచ్చు. ఇక మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే సిఎస్కే అనేది ఈసారి ధోని ఒక చివరి సీజన్ కాబట్టి సిఎస్కే అనేది ఈసారి కప్పు కొట్టి ధోనికి గ్రేట్ ఫేవర్వెల్ ఇవ్వాలనుకుంటుంది. అదేవిధంగా ఆర్సీబీ వచ్చేసి ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలని దృఢ నిశ్చయంతో ఉంది. ఈ మ్యాచ్ గెలిచిన టీం మాత్రమే ప్లే ఆఫ్ వెళ్తుంది కాబట్టి ఈ రెండు టీమ్స్ కి అనేది గేమ్ అనేది చాలా క్రూషియల్. అదేవిధంగా ఈసారి సిఎస్కే ఆర్సీబీలో ఎవరైతే ప్లే ఆఫ్ వెళ్తారో వారు కంపల్సరీ కప్ కొడతారనేది దృఢ నిశ్చయంతో ఉన్నారు ఫ్యాన్స్. మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇక టీం విషయానికి వచ్చేట్లయితే సిఎస్కేలో చూసుకున్నట్లే మెయిన్ ప్లేయర్స్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ జడేజా అండ్ ధోనితో స్ట్రాంగ్ గా ఉంది. అదేగా ఆర్సీబీ చూసుకున్నట్లయితే డూప్లెసీ అండ్ కింగ్ కోహ్లీ అండ్ మ్యాక్స్వెల్. సో ఎవరైనా తనదైన రోజుల మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసే వీళ్ళు. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్లయితే సిఎస్కే ఇప్పటికే 13 మ్యాచెస్ ఆడి 7 wins and 14 points గా ఉంది. అదేవిధంగా ఆర్సీబీ చూసుకున్నట్లయితే 13 మ్యాచెస్ ఆడి 6 wins and 12 points గా ఉంది. ఆర్సీబీ ఒకవేళ ఈ మ్యాచ్ లో గెలిచినా నెట్ రన్ పరంగా అయితే సిఎస్కే కంటే తక్కువగానే ఉంటుంది కాబట్టి నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒక మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ ఉంది. మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్ నథింగ్ అబౌట్ ద విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ 18. మ్యాచ్ జరిగేది 18th రోజున. అదేవిధంగా ఒకవేళ మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 పరుగులతో సిఎస్కేను ఓడించినైతే తన నెట్ రన్ రేట్ అనేది మెరుగుపరుచుకుంటుంది. లేదా ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ ఆర్సీబీ చేసినట్లయితే 18.1 ఓవర్లో మ్యాచ్ అనేది ఫినిష్ చేసినట్లయితే తన యొక్క నెట్ రన్ రేట్ని మెరుగుపరుచుకుంటుంది. కాబట్టి ఏ విధంగా 18 జరిగే ఈ మ్యాచ్ అనేది 18తో ముడిపడి ఉంది. మీరేమనుకుంటున్నారో ఏ టీం అనేది ఈ పోర్లో గెలుస్తుందో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మీరు కింద లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.